ఈ రిలేటివ్స్ ని ఎవరు కనిపెట్టినారో ఒక్కడికి లైన్ లో పిలిచి దండేసి దండం పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు స్టడీస్ కంప్లీట్ అయ్యి జాబ్ కి ట్రై చేసి మా ఇంట్లో ఉంటే చాలు. ఆ ఇక్కడ ఒక సంబంధం చూశాను, అక్కడ ఒక సంబంధం చూశాను, ఇక్కడ ఒక సంబంధం చూశాను, మీ అమ్మాయికి సెట్ అవుతాడు, మీ అబ్బాయికి సెట్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు పెళ్లి చేసి పంపించేస్తే మీకేం వస్తుంది? మీ ఇంట్లో అందరికి పెళ్లి చేసేసినారని ఎదుటి వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి చేసి పంపేయాలా? మీరేమన్నా పెళ్లికి ఖర్చు పెడతారా? లేదు. వచ్చి ఫ్రీగా దొబ్బు తినేసే పోతారు కదా. అదేమన్నా తిన్న వాళ్ళు బ్లెస్సింగ్స్ మంచిగా ఇచ్చిపోతారా? అది లేదు. అయ్యో, ఇంత ఖర్చు పెట్టి చేసేసారా, అంత ఖర్చు పెట్టి చేసేసారా, ఎందుకు అంత ఖర్చు, ఎందుకు చదువుకున్న అమ్మాయిని అంత ఇది ఉన్న వాడికి ఇవ్వాలి, అంత డబ్బులున్న వాడికి ఇచ్చి చేయాలి, మళ్ళీ ఫ్యూచర్ లో ఏం వస్తాయో, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకెందుకు? ఉం? మిమ్మల్ని ఏమన్నా అడిగాం పెళ్లి చేయమని? పెళ్లి మీద మాకే కక్కుర్తి లేదు, మీకేమంత కక్కుర్తి? ఆ మీరు 12 ఏళ్ళకే 15 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారని అందరూ అలానే చేసుకునేయాలా? అసలు పెళ్లి మీద ఎందుకు అంత కక్కుర్తి? ఒక ఆడపిల్ల ఒక 20+ వచ్చి ఇంట్లో తిరుగుతా ఉంటే ఒప్పదు రిలేటివ్స్ కి. ఆ ఎందుకు అంత కక్కుర్తి పెళ్లి 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 అని? ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి చేసి పంపించేసినారు, ఎదుటి వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉండకూడదా? వాళ్ళకి లేని బాధ మీకేమి? పోనీ ఖర్చు ఏమన్నా మీరు పెడతారా? ఫుడ్కి ఏమన్నా మీరు పెడతారా? కట్నం ఏమన్నా మీరు ఇస్తారా? లేదు. ఏమి చేయరు కదా, మరేం మీ కట్టలు కడతారు? మీకెందుకు అవన్నీ అవసరమా? వాళ్ళ పెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తారు. ఆ మిమ్మల్ని ఏమన్నా అడిగినారా ఉచిత సలహా ఇవ్వమని? పని పాట లేకుండా ఉంటే ఇంట్లో మహాభారతం చూసుకోండి, లేదా రామాయణం చూసుకోండి టీవీలో. అర్థమైందా? ఇలాగ పక్కన వాళ్ళ లైఫ్ లో చేరి ఇక్కడ అబ్బాయి ఖాళీగా ఉన్నాడు, అక్కడ అమ్మాయి ఖాళీగా ఉంది, వీళ్ళకి పెళ్లి చేద్దాం, వాళ్ళకి పెళ్లి చేద్దాం. మీరైనా పెళ్ళిళ్ళ పేరయ్యా? ఆ ఖాళీగా కూర్చోండి, ఏమి లేకుండా ఆ ఇంటి మీద బడి ఈ ఇంటి మీద పెళ్లిళ్ళు చేస్తాను. కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఒక ఇంటికి పోయినప్పుడు కూర్చొని మంచిగా కాఫీ తాగేసి వచ్చేయాలి. ఈ పిల్ల మంచిగా ఉంది, మా కొడుకు ఇస్తావా? ఆ అబ్బాయి మంచిగా ఉన్నాడు, మా కూతురికి ఇస్తావా? ఏం చేసుకుంటారు పెళ్లి చేసి? అవసరమా? వాళ్ళకి లేని కక్కుర్తి మీకెందుకు? వచ్చి తినేసి మూసుకొని పోకుండా పెళ్లి పెళ్లి అని సాగొడుతున్నారే. అరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే గమ్మునున్నారు, ఆ పిల్లకి పెళ్లి ఎప్పుడు చేయాలో వాళ్ళకి తెలుసు. మీకెందుకు? మీకెందుకు అంత కక్కుర్తి? మీ అందరం తీసుకుపోయి కట్టకట్టి అండమాన్ నికోబార్ లోనే పడేయాలి. దరిద్రం వదిలిపోతుంది.